బర్త్డేస్ కానీ న్యూ ఇయర్ కానీ ఎప్పుడైనా ఇంట్లోనే హెల్తీగా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారా ఎంత స్పాంజీగా ఉందో. హాయ్ అండి, ఈరోజైతే ఇంట్లోనే ఈజీగా కేక్ అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇలా చేసి పెట్టండి, పిల్లలకు కూడా చాలా మంచిది. మైదా లేకుండా, ఓవెన్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా. రెసిపీ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా కేక్ కోసం అయితే ఒక కప్పు రవ్వ తీసుకొని మిక్సీ జార్లో పౌడర్లా చేసుకోవాలి. ఇలా ఆడుకోవాలి. ఆడుకునేదాన్ని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. ఒక కప్పు పంచదారని కూడా తీసుకొని పౌడర్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే నూక తీసుకున్నామో అదే కప్పుతో పంచదార కూడా తీసుకోవాలి. దీన్ని కూడా మెత్తగా ఆడుకోవాలి. పంచదారని అయితే ఇలా పౌడర్లా చేసుకోవాలి. చేసుకున్న దాన్ని కూడా ఈ గిన్నెలో వేసుకోవాలి. మొత్తం కలిసేలా అయితే బాగా కలుపుకోవాలి. ఇందులోనే కప్పు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి మొత్తం కలిసేలా మొత్తం కలుపుకోవాలి. కేక్ కోసం ఏం కలిపినా ఒకటే డైరెక్షన్లో కలపాలండి, అడ్డదిడ్డంగా కలపకూడదు. ఇందులోనే హాఫ్ కప్ పెరుగు అయితే వేసుకోవాలి. ఒక కప్పు కంటే తక్కువ పాలు కూడా వేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలి. ఫ్లేవర్ కోసం అయితే ఇందులో కమలకాయ కోసి పిండుకోవాలండి. మొత్తం బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలైనా బాగా కలపాలండి. ఎంత బాగా కలిపితే కేక్ అంత బాగా వస్తుంది, స్పాంజీగా. బాగా కలుపుకున్న అరగంట అయితే మూత పెట్టి వదిలేయాలండి. దీన్ని అరగంట తర్వాత అయితే మూత తీసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలాగా ఇందులోనే కొంచెం బేకింగ్ సోడాని అయితే వేసుకోవాలి. బేకింగ్ సోడా లేకపోతే ఈనోనైనా వేసుకోవచ్చు. వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కేక్ ప్యాటర్న్ అయితే ఇలా రావాలండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం చుట్టూ అప్లై చేసుకోవాలి. కొంచెం పొడి పిండిని కూడా చల్లుకోవాలండి చుట్టూ. ఇలా చల్లుకుంటే కేక్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. పిండి వేసుకున్న కుక్కర్లోకి అయితే మొత్తం ఇలా వేసుకోవాలండి. ఇలా మొత్తాన్ని అయితే వేసుకోవాలి. కుక్కర్లో ఇలా మొత్తాన్ని వేసిన తర్వాత మూత అయితే పెట్టుకోవాలండి. కుక్కర్కి మూతకి విజిల్ పెట్టుకోకూడదండి, విజిల్ పెట్టకుండానే పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఇలా వాడలేని పెనాన్ని అయితే పొయ్యి మీద పెట్టుకోవాలండి. పెట్టుకొని 5 నిమిషాలు హీట్ ఎక్కిన తర్వాత ఇందు మీద కుక్కర్ని అయితే పెట్టుకోవాలి. కుక్కర్ని అయితే ఇలా పెనం మీద పెట్టుకోవాలండి. ఒక 30 నిమిషాలు అయితే వదిలేయాలి. దీన్ని సిమ్లో పెట్టుకొని ఉంచాలి. మొత్తం అరగంట తర్వాత అయితే స్టవ్ కట్టేసుకొని కుక్కర్ని అయితే దించేసుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత అయితే మూత తీసి ప్లేట్ని అయితే ఇలా పెట్టుకొని రివర్స్ చేసుకోవాలి. కేక్ అయితే రెడీ అయింది. చూసారండి ఎంత రౌండ్గా నీట్గా వచ్చిందో. కేక్ అయితే రెడీ అండి. బర్త్డేస్ కానీ న్యూ ఇయర్ కానీ ఎప్పుడైనా ఇంట్లోనే హెల్తీగా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారా ఎంత స్పాంజీగా ఉందో. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.